నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్డీఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడివేడిగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. పలు అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. ఓటింగ్ ద్వారా మురికివాడల్లో చెత్త పన్ను ₹60 వసూలు చేసేందుకు కౌన్సిల్ నిర్ణయం. అశ్రు నయనాల మధ్య బిపిన్ రావత్ దంపతులకు తుది వీడ్కోలు పలికిన జనభారత్. ఢిల్లీలోని పార్క్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు. జాతీయ స్థాయిలో గీతం ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం. నోటిఫికేషన్ వివరాలు వెల్లడించిన వీసీ ఆచార్య శివరామకృష్ణ. తిరుమల శ్రీవారికి 3 కోట్ల విలువైన వరద కట్టి హస్తాలను విరాళంగా ఇచ్చిన భక్తుడు. అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేత. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. పలు అంశాలపై అట్టుడికిపోయింది. అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ పోడియం ముందు బైఠాయించడంతో మరింత రగడ చోటు చేసుకుంది. ఒకానొక దశలో పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మొత్తం మీద 26 అజెండా అంశాలు, 3 టేబుల్ అజెండా అంశాల్లో 1 మినహా మిగిలినవి ఆమోదం పొందాయి. ₹120 చెత్త పన్నును మురికివాడల్లో ₹60 మాత్రమే వసూలు చేసేలా కౌన్సిల్ ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపింది. గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్లో కొద్దిసేపటికే 0 అవర్ ఇవ్వాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో సభ వేడెక్కింది. అజెండా అంశాలు తర్వాతే సమయం ఇస్తానని చెప్పడంతో అధికార విపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు. మేయర్ పోడియంను చుట్టుముట్టారు. ఓ దశలో వైసీపీ సభ్యులు అల్లు శంకర్రావు, టీడీపీ సభ్యులు గంధం శ్రీనివాసుల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసు సిబ్బంది కౌన్సిల్ హాల్లోకి రావాల్సి వచ్చింది. దీంతో విపక్ష సభ్యులు ఇదెక్కడి సాంప్రదాయం అంటూ విరుచుకుపడ్డారు. మేయర్ చైర్కు కనీసం గౌరవం ఇవ్వడం లేదని, సభ్యుల తీరు బాగోలేదని మేయర్ గొలగాని అసహనం వ్యక్తం చేశారు. సభను వాయిదా వేసి మేయర్ తన ఛాంబర్కు వెళ్లిపోయారు. సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మృతి చెందిన మాజీ సీఎం రోసయ్య, త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారికి కౌన్సిల్ సంతాపం తెలుపుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. రోసయ్య, బిపిన్ రావత్లు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఉప ఎన్నికల్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన 61వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కొనతాల సుధా, 31వ వార్డు వైసీపీ కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్లతో మేయర్ ప్రమాణం చేయించారు. నూతన కమిషనర్ లక్ష్మీసాను కౌన్సిల్ కు పరిచయం చేసి ఆయనను సత్కరించారు. అలాగే నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ కు వచ్చిన నూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నాము. I will faithfully discharge the duty of office I am about to allegiance of the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty of office I am about to enter. పార్కులన్నీ 6వ వార్డుకేనా అంటూ అధికారుల తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 98 వార్డులుంటే ఒక్క 6వ వార్డులోనే 3 పార్కుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ, సిపిఎం, సిపిఐ, జనసేన ఫ్లోర్ లీడర్లు ధ్వజమెత్తారు. పార్కులపై ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పనపై లేదని, రోడ్లు నరకప్రాయంగా ఉంటే ఏం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తన వార్డుపై వచ్చిన ఆరోపణలను కార్పొరేటర్ ప్రియాంక ఖండించారు. తన వార్డులో కూడా అనేక సమస్యలు ఉన్నాయని, వార్డు ప్రణాళికలో భాగంగానే నిధులు మంజూరు చేశారని తెలిపారు. తాత్కాలిక ప్రతిపాదికన తీసుకున్న ఉద్యోగాల్లో నిర్వహించిన కారుణ్య నియామకాల్లో అవకతవకలు జరిగాయని కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. జోన్ 8లో అక్రమంగా ఇంటి పన్నులు వడ్డించారంటూ 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి ఖన్నా ప్రశ్నించారు. రికార్డులు తారుమారు చేసి అసెస్మెంట్లో కేటాయించిన కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇదే విషయమై గత కౌన్సిల్లో 4 ఉద్యోగులు కూడా సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిపై విచారణ జరగలేదని, సస్పెండ్ అయిన ఉద్యోగులను కేవలం 10 రోజుల్లోనే ఉద్యోగంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. దీనిపై ఆధారాలతో సహా కమిషనర్కు అందజేశారు. అంశంపై విచారణ జరిపిస్తారని హామీ ఇచ్చారు. స్వచ్ఛ పోటీల్లో వివిధ ప్రాజెక్టుల్లో నిధుల సేకరణలో విజయలక్ష్మిగా నిలవాలని, కమిషనర్ గా మీ పదునైన ఆలోచనలు, విలువైన మీ అనుభవము, మహోజ్వల భవిష్యత్తు కలిగిన ఈ మహా విశాఖ నగరానికి, నగర వాసులకు అత్యంత అవసరమని ఈ కౌన్సిల్ మేమంతా అభిప్రాయపడుతూ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులతో కూడిన పాలన సాగిస్తూ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తూ స్మార్ట్ సిటీ గౌరవాన్ని ఖండాంతరాలకు వెళతారని ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్ లో జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించుకోవడం మన నగర వాసులందరికీ గర్వకారణం. అక్టోబర్ 30వ తేదీన బాధ్యతలు స్వీకరించి ఉన్నాను. ఇక్కడ రావడానికి ముందు తూర్పుగోదావరి జిల్లాలో జాయింట్ కలెక్టర్ గాను, పార్వతీపురంలో ఐటీడీఏ పీఓ గాను విధులు నిర్వహించి ఉన్నాను. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో పనిచేసిన అనుభవం అయితే లేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను చిన్న వయసులోనే ఇంత పెద్ద నగరానికి కమిషనర్ రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. ప్రభుత్వం నాపై ఒక పెద్ద బాధ్యతని పెట్టింది. సో అది నేను నిర్వహించడానికి నా సాయశక్తిగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. జీవీఎంసీలో పదవి స్వీకరించిన తర్వాత గౌరవ సభ్యులందరినీ విడివిడిగా కలవడం జరిగింది. అందరినీ ఒకే వేదికపై కలవడం ఇదే ప్రథమం. ఇదే నా మొదటి కౌన్సిల్ సమావేశం కూడా. ఇంతకు ముందు పనిచేసిన కమిషనర్లకు అందజేసిన విధంగా, సహాయం అందజేసిన విధంగా నాకు కూడా సహాయ సహకారాలు అందజేస్తారని మీ నుంచి కోరుతున్నాను. జీవీఎంసీ కౌన్సిల్లో అడుగడుగునా విపక్ష సభ్యులు అడ్డు తగలడంతో అంశాలపై చర్చ పక్కదారి పట్టింది. మేయర్ పలుసార్లు సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 0 అవర్లో వార్డులో సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. అధికారులు సమాచారం ఇవ్వకుండా తమను అవమానపరుస్తున్నారని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఆఫీసర్ చేసుకోవడం అయితే ఉన్నారా? 100 కోట్ల రూపాయలు లాస్ జరిగిందని చెప్పి ఇంత పెద్ద పంచితో పాటు తీసుకొచ్చి గత కౌన్సిల్ సమావేశంలో మేము మీకు తెలియపరిస్తే ఒకే ఇంటి పన్ను మీద 200 అసెస్మెంట్ చేశారని చెప్పి గత 10-15 పేపర్లు వచ్చింది. 27వ నెల నుంచి జరుగుతుంది. గతంగానే మీకు ఒక అధికారిగా మీరు నిర్ణయిస్తే మీరు అంతకన్నా పెద్ద పనులు అంటారు. అంతకన్నా పెద్ద పని ఏంటి ఉందో సభకు తెలియజేస్తే బాగుంటుంది. నెంబర్ 1, నేను అసెస్మెంట్ నెంబర్ చాలా మీకు ఇచ్చారు, తప్పుడు పత్రాలతో చేశారని. మీరు ఎందుకు తీసుకోలేదు? అంటే మిమ్మల్ని ఎవరో గొడవ పెడుతున్నారా, లేకపోతే మీరు వాళ్ళు చూపెడుతున్నారా? ఈ రోజు అదే చేయడం వల్ల ఈ రోజు ఈనాడు పేపర్ ఈ రోజుదే జోన్ 5లో వచ్చింది. అదే సేమ్ తప్పుడు పత్రాలతో ఇంటి పన్ను సృష్టించి స్కామ్ చేశారు. రికార్డు మాఫింగ్ 2 చేయాలండి మేడం గారు. ఎంఆర్ఓ తహసీల్దార్ ఇచ్చిన పట్టాన్ని మాఫింగ్ చేశారు కనుక మనం రికమెండ్ చేస్తూ ఎంఆర్ఓ గారికి మనం ఆయన అధికారంలో కూడా చేశారు కనుక వాళ్ళతో పోలీస్ కేసు పెట్టించాలి. మనల్ని జీవీఎంసీ అధికారులు మాఫింగ్ చేసిన రికార్డు జీవీఎంసీ మీరు కూడా పోలీస్ కేసు ఫైల్ చేయాలి. గతంలో ఒకే ఒక కేసు కోసం గాజువాకలో జరిగితే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. 2018 ఎఫ్ఐఆర్ నెంబర్. మరి ఒకే ఒక జరిగినప్పుడు ఇన్ని 100 అసెస్మెంట్ దొరుకుతుంది. మీరు ఏం చేస్తున్నాం? ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వకుండా రీవోక్ చేస్తారు. ఎలా రీవోక్ చేస్తారు? అంటే ఏమైనా రూల్ ఉందా? లేదా మనకంటూ రాజ్యాంగం ఏమైనా రాసుకున్నావా? ఓటీఎస్ విధానంపై అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారని కార్పొరేటర్లు మండిపడ్డారు. ఎవరిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు.
ఒక్క అంశం మినహా అన్ని అంశాలను ఆమోదించిన కౌన్సిల్లో పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీలోని భారత్ స్క్వేర్ శ్మశాన వాటికలో త్రివిధ దళాధిపతి దివంగత బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగాయి. కుటుంబ సభ్యులు, ప్రజలు రావత్ దంపతులకు కన్నీటి వీడ్కోలు పలికారు. రావత్కు గౌరవ సూచకంగా 17 తుపాకులతో సైన్యం వందనం చేసింది. కుటుంబ సభ్యులు, దాదాపు 800 మంది మిలిటరీ సిబ్బంది తుది వీడ్కోలు పలికారు. జాతీయ స్థాయిలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆన్లైన్ ప్రవేశ పరీక్షల నిర్వహణ సిద్ధమైంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నోటిఫికేషన్ వివరాలను దొండపర్తిలోని గీతం సెంటర్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య శివరామకృష్ణ వెల్లడించారు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాల్లో నిర్వహిస్తున్నట్లు 245 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు గ్యాట్ 2022 ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్ద నుండే ల్యాప్టాప్, హై అండ్ మొబైల్లో ఈ పరీక్షకు హాజరు కావచ్చునని తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కియాలజీ, సైన్స్, నర్సింగ్, పారామెడికల్ తదితర కోర్సుల్లో అర్హులైన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తామని, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారికి ఫీజులో రాయితీ ఉంటుందని చెప్పారు. 3 ఫేజుల్లో జరిగే ప్రవేశ పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా బీఎస్సీ లాబొరేటరీ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య గుణశేఖరన్, సీనియర్ డైరెక్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ అడ్మిషన్ అయితే ఆల్మోస్ట్ మనం కాన్ఫరెన్స్ లేకుండానే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గీతం, పాపులర్లీ known as deemed to be university, started 1980. It has completed 41 years. In these 41 years, we have groomed about 60,000 graduates, postgraduates and research scholars for the benefit of society and corporates. And it has grown step by step and reached a deemed to be university status in 2007-8. Then onwards, there is a phenomenal growth in terms of number of students, number of courses, and the facilities what you have extended to the students to prepare them to accept challenges at the global level and also the local level. With that, we have prepared large number of students to make their careers in their own way, either in the corporates or as a self-employment or in whatever the way they want to make a career. So, as on date, Geetham has 3 campuses: Visakhapatnam, Hyderabad, Bangalore. We have a regular students of on rolls about 26,000 are pursuing about. For me, not a problem. Across 3 campuses. And an autonomy as a category 1 and category 2. We are there in the category 1 in the universities category that was being given to the university in 2018. That is a policy of the central government to make some of the universities to compete with the global universities and prepare them to compete with the global universities. That's how we got that privilege. By using that privilege, we are competing with the global university. Our university vision is now by 2040 we want to become the best universities in the world, one of the best universities in the world. So this particular meet is particularly, we requested all of you to. The exam is dropped out. It is not that
they are sitting and nobody is watching. So there is a proctored, it's a proctored exam. So for every 4 or 5 students, one proctor is there. So they cannot cheat, and the technology is so smart. It can track eye movement, it can track body movement, it can track if somebody is trying to tell them. So and it will stop the exam. So after one warning, it will stop. So there is no way it is less strict than the physical exam, right? So our ranks have not gone up also. Like suddenly a lot of people are getting high scores. It has not happened. In fact, the scores have gone down because there is 5 or 6 students. తిరుమల శ్రీవారికి సుమారు 3 కోట్ల విలువ చేసే బంగారు వరదా కటి హస్తాలను ఒక అజ్ఞాత దాత విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన ఈ హస్తాలు 5.3 కిలోల బంగారంతో తయారు చేయించారు. ఈ వరదా కటి హస్తాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి దాత అందజేశారు. సేవ్ పబ్లిక్ సెక్టర్ సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ నినాదాలతో గాజువాక మారుమ్రోగింది. ఎస్ఎఫ్ఐ 33వ నగర మహాసభలు సందర్భంగా పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు ర్యాలీ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏదో ఒక కారణం చూపుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, పోరాటాలతో వీటిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్, నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదపడంలో వెనుకంజ ఉంది. ప్రతిపక్షాలను, విద్యార్థులను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఐక్యం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కును కాపాడవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఎయిడెడ్ జీవోని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు వ్యతిరేకంగా జీవోను అమలు చేస్తూ ఉంది. దీనిని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కేంద్రంలో ఒక పక్క వ్యవసాయ చట్టాలు కానీ, ప్రైవేటైజేషన్ కానీ, ఫ్యాక్టరీలు కానీ అన్నింటినీ కూడా అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకోనంటే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అని చెప్తున్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీని కొనడానికి ప్రైవేట్ వాడు ఏమైనా ఎర్రోడా అండి? నష్టాల్లో ఉంది అని చెప్తే కావాలని నష్టాన్ని నెత్తి మీద తెచ్చి పెట్టుకోడు. అలాగే గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ మాత్రమే ప్రైవేటైజ్ చేయట్లేదు. అటు ఎల్ఐసి, ఇటు ఆర్టీసీ, దాంతోపాటు బ్యాంకులన్నీ విలీనం చేశారు. ఎయిర్ ఇండియాని ప్రైవేటైజేషన్ చేశారు. మొత్తం ఉన్న పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి విద్యారంగాన్ని మొత్తాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారు. తిరుమల శ్రీవారి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేస్తారు. వేద పండితులు ఆశీర్వచనాలను అందజేస్తారు. కేజీహెచ్లో పనిచేస్తున్న ఎఫ్ఎంఓ, ఎన్ఎంఓలను విధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డబ్బులు లేవని సాకుతో 65 మందిని తొలగించడం అన్యాయమని ఫెడరేషన్ కార్యదర్శి మణి మండిపడ్డారు. 3 నెలల్లో తిరిగి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇప్పటికే అతిగతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోకుండా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు చెల్లిస్తే ఆ ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. వీళ్ళని తొలగించడం అన్యాయం అని చెప్పి జిల్లా కలెక్టర్ విజయసాయి రెడ్డి, మినిస్టర్ గారు అందరి దగ్గరికి వెళ్తే 10 రోజుల్లో మీ ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తామని చెప్పారు. 3 నెలలు అవుతుంది, ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మళ్ళీ మొన్న కలెక్టర్ గారిని వెళ్ళి కలిస్తే కేజీహెచ్ దగ్గర డబ్బులు లేవు, అందుకే వీళ్ళని తొలగించాము అని అన్నారు. వీళ్ళ పోస్టుల్లో 115 మందికి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళ ఉద్యోగాలే మళ్ళీ వీళ్ళకి 2 లక్షలకు అమ్ముతామంటున్నారు. అమ్మ డబ్బులు రెడీ చేసుకోండి, మళ్ళీ 2 లక్షలు ఇచ్చేయండి, మీ ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తాము అని జగనన్నని అడుగుతున్నాం. ఇదెక్కడ న్యాయం? మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? పాత వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? పాత వాళ్ళకే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి 2 లక్షలకు అమ్ముతారా? ఈ విషయం ఎవరికి తెలీదా? ఎవరికి తెలిసినా పట్టించుకోవటం లేదా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. కోవిడ్ లో పనిచేశారు,
అయినా వెయిటేజ్ కూడా ఇవ్వలేదు. ఎల్జీ పాలిమర్స్ చేస్తున్నామండి. మొత్తం 65 మంది ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు డిఓలు కలిపి 65 మంది. మాకు 3 నెలల నుంచి తిరుగుతున్నామండి. పెద్దలు మొత్తం వెళ్ళలేని పెద్దల దగ్గరికి లేదండి, మొత్తం అందరి దగ్గరికి వెళ్ళాం. జగనన్న దగ్గర తప్పించి మొత్తం అందరి పెద్దల దగ్గరికి వెళ్ళాం. ఈవేళ న్యాయం చేస్తాం, రేపు న్యాయం చేస్తాం, ఈవేళ న్యాయం చేస్తామని లాస్ట్కి విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారికి లోకల్ విషయం అమ్మ, కలెక్టర్ గారు మీకు న్యాయం చేస్తారు, కలెక్టర్ గారు చెప్తారు, మీకు ఏదో న్యాయం చేస్తారని చెప్పారు. కలెక్టర్ గారి దగ్గరికి లాస్ట్ వెళ్ళిన తర్వాత 10 రోజులు టైం ఇవ్వండి అమ్మ, ఈవేళ చేస్తాం రేపు చేస్తామని చెప్పేసి లాస్ట్ వచ్చేసరికి ఈవేళ అంటున్నారు అమ్మ పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఇవి, మీకు ఏంటంటే ఇప్పుడు మీకు కొత్త నోటిఫికేషన్ పెట్టారు కాబట్టి అందులో పెట్టుకుంటే మీకు వస్తాయి. హ్యూమన్ రైట్స్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏఎస్ రాజా కళాశాల ఎన్సీసీ ఎస్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి ఎంవీపీ కాలనీ పరిసర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. మానవ హక్కుల రక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నామని హ్యూమన్ రైట్స్ సెల్ ప్రతినిధులు తెలిపారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవే మానవ హక్కులు. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1948 డిసెంబర్ 10న ఆమోదించింది. అప్పటి నుండి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యూమన్ రైట్స్ సెల్ తెలుగు రాష్ట్రాల చైర్మన్ అండ్ ఇన్ఛార్జ్ చిత్తూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఎంవీపీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఏఎస్ రాజా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్సీసీ క్యాడెట్లతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి మానవ హక్కులను కాపాడాలంటూ నినదించారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి మానవ హక్కులు తోడ్పడతాయని హ్యూమన్ రైట్స్ సెల్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చైర్మన్ అండ్ ఇన్ఛార్జ్ చిట్టూరి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు కోన మంగయ్య నాయుడు, కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ సాంబశివరావులు అన్నారు. ఆధిపత్య భావజాలంతో కొన్ని చోట్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల పరిరక్షణ, బాధితుల పక్షాన పోరాటం తమ సెల్ లక్ష్యమని చెప్పారు. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ధైర్యంగా, ధర్మంగా బతకాలంటే వారి బాధ్యతలు, వారి హక్కులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మన హక్కు మనందరం సొంతంగా సాధించుకునేది. దీనికోసం ఏ ఒక్కరి మీద ఏ ఒక్కరు ఆధారపడవలసిన అవసరం లేదు. కులం, మతం, వర్గం, వర్ణం, ప్రాంతం అనే ఎటువంటి తేడాలు లేకుండా అందరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా బ్రతకగలిగే హక్కు భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి కల్పించింది. సో మానవ హక్కుల సంఘం ప్రతినిధులుగా మేము సమాజంలో ప్రతి ఒక్కరికి హక్కులపైన అవగాహన, బాధ్యతలు ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో మా వంతు ప్రయత్నంగా ఈరోజు ఇంటర్నేషనల్ డే హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి మా తరపున శుభాకాంక్షలు చెప్పుతూ, ముఖ్యంగా విద్యార్థులందరూ 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులందరూ స్వేచ్ఛగా, ధైర్యంగా బ్రతకాలంటే వారి హక్కులు, బాధ్యతలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకి అవేర్నెస్ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మా విద్యార్థుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మానవ హక్కుల యొక్క ఔన్నత్యాన్ని, మానవ హక్కుల యొక్క గుర్తింపుని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరత చాలా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మేము ఈ పొజిషన్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే సమాజం ఒక సంచార జీవితాన్ని వదిలేసి ఒక స్థిర నివాసానికి అలవాటు పడిన తర్వాత, గ్రామాలు ఏర్పడిన తర్వాత రక్షణ అవసరమైంది. ఆ రక్షణలో ప్రాతిపదికగానే రాజ్యం వచ్చింది, ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రజల నుంచే ఆ ప్రభుత్వాల అధికారాన్ని సొంతం చేసుకొని పరిపాలించడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో మానవుడు తనని రక్షించుకోవటానికి ప్రాథమిక దశ నుంచి కూడా ఆ అవసరాన్ని గుర్తిస్తూనే వస్తూ ఉన్నారు. అయితే ఈ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత, సొంత ఆస్తి ఏర్పడిన తర్వాత తన సాంఘికపరమైన, రాజకీయపరమైనటువంటి దృక్కోణంలో తన యొక్క స్వేచ్ఛని కాపాడుకోవడానికి కొన్ని హక్కులు అవసరం అని చెప్పి ప్రతి దేశం కూడా గుర్తించింది.
ప్రతి రాజనీతివేత్తలు అందరూ కూడా ఈ అవసరాన్ని గుర్తించి తమ తమ రాజ్యాంగాల్లో ఆ హక్కుల్ని పొందుపరచుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భావి భారత పౌరులు రేపు యువతకి మనం ఈ మానవ హక్కులు అంటే ఏంటి, దీనివల్ల మనకి కాపాడడానికి గురించి మనం చేసే బాధ్యత ఎంతవరకు ఉందని తెలియజేయడం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా మానవ హక్కులు అంటే కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా కలరు వీటితో సంబంధం లేనటువంటి సంస్థ మానవ హక్కుల సంస్థ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షతన జరిగినటువంటి మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ ప్రాథమిక హక్కులు ముఖ్యంగా ఉల్లంఘన జరుగుతుంది. దీన్ని కాపాడడం కోసమే మానవ హక్కుల సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటారు. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం సాగించాలన్నదే మానవ హక్కుల ప్రధాన లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ కల్పించాలంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పూజారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సింహాచలం అప్పన్న స్వామిని సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కూతురు తండ్రికి ప్రాణం పోసింది. చివరి దశ కాలేయ వ్యాధితో బాధపడుతున్న తండ్రి నీలకంఠంకు తన కుమార్తె వాణి కాలేయాన్ని దానం చేసి పునర్జీవం ఇవ్వడం అభినందనీయమని కేర్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ నయీం, డాక్టర్ కింజరాపు రవిశంకర్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రెండవసారి కేర్లో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రామ్నగర్లోని ఆసుపత్రిలో చికిత్స వివరాలను వైద్యులు మీడియాకు వెల్లడించారు. నీలకంఠేశ్వరరావు లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ పనితీరు క్షీణించిపోవడంతో హెపాటోరెనల్ సిండ్రోమ్ అనే పరిస్థితికి దారితీస్తుందని తెలిపారు. వైద్య బృందం సూచన మేరకు 22 ఏళ్ల వాణి తన తండ్రిని బ్రతికించుకోవాలని ముందుకు రావడంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. డాక్టర్లు సూచన మేరకే తన తండ్రికి కాలేయం దానం చేశారని వైద్యులకు వాణి కృతజ్ఞతలు తెలిపారు. పేషెంట్ నీలకంఠేశ్వరరావు ఆయన మనకు శ్రీకాకుళం జిల్లా పోలాక్ మండలం నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ఫాలోఅప్లో ఉన్నారు. లివర్ సిర్రోసిస్ అంటే లివర్ వెనక్కి రాని విధంగా పాడైపోవడం అన్న ఒక జబ్బుతో పొట్టలో నీరు చేరడం, జాండీస్ రావడం, తర్వాత కొన్ని రోజులకి కిడ్నీ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 సార్లు ప్రతి వారం 10 నుంచి 15 లీటర్ల నీరు తీస్తూ ఉండేవాళ్ళం పొట్టలోంచి. సో చాలా దానివల్ల కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ అది పడింది. అప్పుడు ఈయన జీవన్దాన్ రిజిస్ట్రేషన్లో కెడావర్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైనా చనిపోతూ అవయవ దానం చేసేటప్పుడు దాన్ని జీవన్దాన్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవన్దాన్లో రిజిస్టర్ చేయించారు. అయినా కూడా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల నార్మల్గా మనకు రొటీన్గా ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మంది సిర్రోటిక్ పేషెంట్స్ ఉంటారు. మనకు టోటల్ ఇండియాలో 1,00,000 మంది కొత్తగా సిర్రోటిక్ పేషెంట్స్ యాడ్ అవుతూ ఉంటారు. కానీ మనకి సంవత్సరానికి 8,000 మంది మాత్రమే మనకి కెడావర్స్ అంటే ఎవరో చనిపోతూ లివర్ ఇవ్వడం అనేది ఇంకా దిగజారిపోయి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలన్నీ వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేయగా వాళ్ళు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ని, క్లోజ్ మెంబర్స్ని చాలామందిని అడిగారు. అంటే యూజువల్గా లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఫిక్స్డ్ ఏజ్ అంటూ ఉంటుందండి. క్రైటీరియా 18 ఏళ్ళ నుంచి 40-45 ఏళ్ళ వరకే తీసుకుంటాం. పేషెంట్స్ హెల్దీగా ఉండాలి. ఎందుకంటే ఇచ్చే వాళ్ళకు కూడా మా డాడీ చెప్పినట్టు 2 ఇయర్స్ నుంచి మా డాడీ చాలా కష్టపడ్డారు. 2 ఇయర్స్ నుంచి మా డాడీ కష్టాన్ని అంతా చూసాను నేను. యాక్చువల్గా ఫస్ట్లో లివర్ ఇవ్వడానికి నేను కొద్దిగా భయపడ్డాను. బైపీసీ స్టూడెంట్ అవ్వడం వల్ల లివర్ రీజనరేట్ అవుతుందని తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్రీ ఆపరేషన్కి పోస్ట్ ఆపరేషన్కి కూడా నాకు ఏమీ తేడా లేదు. నేను బాగానే ఉన్నాను. అప్పుడు ఎలా అంత ఆరోగ్యంగా ఉన్నానో ఇప్పుడు అంత ఆరోగ్యంగానే ఉన్నాను. భారత త్రివిధ దళాల అధిపతిగా నరవణేని నియమితులు అయ్యారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనను నియమించారు. నూతన చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ గా ఆర్మీ చీఫ్ నరవణే నియమితులు అయ్యారు.
ఒడిశాలో రాజశ్యామల మందిర నిర్మాణానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామీజీలు భూమి పూజ చేశారు. ఒడిశా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కిషోర్ దాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒడిశా ప్రజలకు కూడా రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం ఉండాలని సంకల్పించి జర్సుగూడలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి శారదా పీఠాధిపతులు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి వెళ్లారు. మానసిక వికాసానికి, శరీర దారుఢ్యానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక్లో దివంగత కరాటే కోచ్ శ్రీనివాసరావు కుమారుడు నరేంద్ర శ్రీరామ్ హర్ష ఏర్పాటు చేసిన నూతన కరాటే శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కరాటేలో విజయవంతంగా శిక్షణ తీసుకుని దేశానికి మంచి పేరు తేవాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో భారత్ షోటో గోజయ్య కరాటే అకాడమీ నేషనల్ చైర్మన్ మళ్ళా సూర్యారావు, కరాటే అకాడమీ విశాఖ అధ్యక్షుడు కాకినాడ ఈశ్వరరావు, కార్యదర్శి ఆనందబాబు, కోచ్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపకార్థం అతను చేస్తున్నటువంటి, అతను నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి అందించినటువంటి శ్రీనివాసరావు గారు అకాల మరణం పొందడం మనందరికీ కూడా మెయిన్గా స్థితిలోకి దీన్ని తీసుకెళ్లాలనే తపన అమరపల్లి శ్రీనివాసరావుకి ఉండేది. మరి అతను మంచి విద్యను అభ్యసించి 10 మందికి ఈ విద్యను అందించాలని తలపుతో అతను ఈ స్థాపించినటువంటి ఈ వ్యవస్థని మరి నాన్నగారు తదనంతరం మేము కంటిన్యూ చేయాలనే తలంపుతో మరి ఒక కుమారులు ఇద్దరు, అలాగే కుమార్తె. మాస్టర్ ద బిగ్ మాస్టర్ డైనామిక్ పర్సన్ అమరపల్లి శ్రీనివాసరావు, ఆయన ఆశయాల్ని, ఆయన ఊరికెళ్ళి ఈరోజు భారత్ స్టూడియో గుజరియో సభ్యులు, సీనియర్స్ మాస్టర్లు అందరూ కూడా ఆయనకి కుమారులకి అమరపల్లి సాయి నాని ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ డోజో క్లాసు గాజువాకలో కండివిన్ రీతిలో బిగ్ క్లాస్ ఓపెనింగ్ జరుగుతుందండి. ఈ గాజువాక ప్రాంతంలో ఇంత పెద్ద క్లాసు మరి ఎక్కడ లేదు. మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో హెడ్లైన్స్ మరోసారి. వాడివేడిగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. పలు అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. ఓటింగ్ ద్వారా మురికివాడల్లో చెత్త పన్ను ₹60 వసూలు చేసేందుకు కౌన్సిల్ నిర్ణయం. అశ్రు నయనాల మధ్య బిపిన్ రావత్ దంపతులకు తుది వీడ్కోలు పలికిన జనభారత్. ఢిల్లీలోని పార్క్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు. జాతీయ స్థాయిలో గీతం ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం. నోటిఫికేషన్ వివరాలు వెల్లడించిన వీసీ ఆచార్య శివరామకృష్ణ. తిరుమల శ్రీవారికి 3 కోట్ల విలువైన వరద కట్టి హస్తాలను విరాళంగా ఇచ్చిన భక్తుడు. అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేత. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.